Dreams Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 Come have fun and learn. స్థానిక గోపాల్ నగర్లోని గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎందేటి రఘువీర్ మరియు నందిని రమణ గార్ల కుమార్తె చిరంజీవి ఎందేటి పూజిత పుట్టినరోజును పురస్కరించుకొని భారీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా చిన్నారి పూజిత తాతయ్య ఎందేటి సుబ్బారావు గారి సమక్షంలో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా అతిథిగా విచ్చేసిన ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ గారు మాట్లాడుతూ, చిన్నారి పుట్టినరోజున వందలాది మందికి మేలు చేకూర్చే ఇలాంటి మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మండవ మురళీకృష్ణ గారు మాట్లాడుతూ, ఎందేటి పూజిత పుట్టినరోజును కేవలం ఒక కుటుంబ వేడుకలా కాకుండా సామాజిక యజ్ఞంలా జరగడం నిజమైన మానవత్వం అని ప్రశంసించారు. ఈ వైద్య శిబిరంలో ఉపాస్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ప్రకాష్ చవలా, ఉషా హాస్పిటల్ ఎండీ డాక్టర్ వై సునీల్ కిషోర్, సుధా డెంటల్ ఎండీ డాక్టర్ అవినాష్, శ్రీరామ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపల వంశీకృష్ణ, ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సహనాజ్, స్మార్ట్ విజన్ డాక్టర్ విష్ణుప్రియ మరియు తదితర డాక్టర్లు, వైద్య సిబ్బంది మరియు గోపాలనగర్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 450 మంది రోగులు పరీక్షలు చేయించుకోగా 600 మందికి మజ్జిగ మరియు భోజన సౌకర్యాన్ని కల్పించారు.
ముందుగా అందరికీ నమస్కారం. ఈనాటి ఈ యొక్క ఎందేటి పూజిత పుట్టినరోజు సందర్భంగా ఒక మెగా మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపు సోదరులు సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండవ మురళీకృష్ణ గారు, అదేవిధంగా పూజిత తాతగారు ఎందేటి సుబ్బారావు గారు, మరి ఈ సందర్భంగా ఒక మంచి మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు, డాక్టర్ ప్రకాష్ గారు, డాక్టర్ విష్ణుప్రియ గారు, డాక్టర్ సునీల్ కిషోర్ గారు, డాక్టర్ అవినేష్ గారు, మరి మన మండవ సుబ్బారావు గారు, కార్పొరేటర్ మాజీనా ప్రజెంటా మాజీ అనాలా, సరే కార్పొరేటర్ ఎందుకు మాజీ కాలేదులే, ఇంకో ఎవరైనా వస్తేలే మాజీ అనటం కూడా ఇష్టంగా లేదు. మన సోదరులు ఈ డివిజన్ కార్పొరేటర్ ఎందేటి రంగారావు గారు, షహనాజ్ గారు, సర్దార్ గారు, ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి అనేక మంది మిత్రులు సోదరులు, చాలా సంతోషం. అన్నిటికంటే ఈరోజు ప్రధానమైనటువంటిది ఆరోగ్యం సంబంధించిన విషయాల మీద శ్రద్ధ వహించటం. ప్రతి మనిషి తన ఆరోగ్యం చూసుకోవాలని జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. ఏదో కొన్ని అనివార్య కారణాల వలన లేకపోతే రేపు పోదామనే ఉద్దేశంతో కొంత నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. దాని ద్వారా కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నప్పుడు, దగ్గరలోనే మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి చూయించుకునేటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది. తద్వారా తమకున్నటువంటి ఏదైనా డిసీజ్ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉండి ఫర్దర్గా మరలా ఏదైనా వైద్య సహకారం పొందడానికి ఒక మంచి ఇక్కడ ముందు మోటివ్గా ఉండేటువంటి అవకాశం. కాబట్టి ఇలాంటి మెడికల్ క్యాంపు నిర్వహించటం, ప్రజలకి ఏదైతే సకాలంలో వైద్య సదుపాయాలు అందుకోలేక, లేకపోతే వైద్యాన్ని అందుకోవడానికి హాస్పిటల్స్కి వెళ్ళలేక, లేకపోతే వెళ్ళే పరిస్థితులు లేక, కొంత పరిస్థితులు ఉండి కూడా కొంత నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇలాంటి మంచి మెడికల్ క్యాంప్, ప్రత్యేకించి పూజిత పుట్టినరోజు సందర్భంగా రఘువీర్ కుమార్తె, నేను రఘువీర్ కుమార్తె కంటే కూడా మన ఎందేటి సుబ్బారావు మనవరాలు, ఎందుకంటే ఆయన 4 రోజుల నుంచి అన్న ఈ కార్యక్రమంకి రావాలంటే నాకు వేరు కార్యక్రమాలు ఉన్నా మా సుబ్బారావు మీద ఉన్నటువంటి స్నేహం కనుక అంటే సోదరుడేలే ఈ కార్యక్రమం కోసం ఉండటం. ప్రత్యేకించి మండవ మురళీకృష్ణ గారు, నేను చాలా సందర్భాల్లో వింటున్నాను, ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మెడికల్ క్యాంపులు కానీ, ఏదైనా ఆపదలు ఉండేవాళ్ళకి అనేక సహాయ సహకారాలు కానీ, చాలా విషయాల్లో ఈ సూర్య చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయటం. అన్నిటికంటే మించింది రాజకీయాలన్నీ కూడా పార్టీకి లోనై పార్టీ పరిమితులతో ఉంటాయి. ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్లు అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాలిటిక్స్, ఎవరైనా వచ్చి సహాయ సహకారాలు అందుకునేటువంటి అవకాశం. కొన్ని సందర్భాల్లో మనం రాజకీయాలను కూడా పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు పుట్టుకతో పలానా పార్టీ అని ముద్ర వేసుకోరు. మనం చేసే కార్యక్రమాలను బట్టి, మనం చేసే మంచి పనులు బట్టి ప్రజలకు ఎవరైతే దగ్గరగా ఉండే సేవా కార్యక్రమాలు చేస్తారో వారు ఆయా రాజకీయ పార్టీలను ఇష్టపడవచ్చు. అయితే వీటన్నిటికంటే భిన్నంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా చారిటబుల్ ట్రస్టుల ద్వారా ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం, ప్రత్యేకించి మెడికల్ క్యాంపులన్నిటికీ కూడా ప్రముఖ డాక్టర్లందరూ వేదిక మీద ఉండటం, వాళ్ళందరూ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారి ద్వారా గతంలో కూడా చూశాను, ప్రతి హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ మెడికల్ క్యాంపులు నిర్వహించడం. ప్రత్యేకించి ఇప్పుడు ఉపాస్ గారు హాస్పిటల్ డైరెక్టర్ ప్రకాష్ గారు కావచ్చు, మన అవినాష్ గారు కావచ్చు, లేదా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు కావచ్చు, ఇంకా సునీల్ కిషోర్ గారు, మన విష్ణుప్రియ గారు, అందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించటం చాలా సంతోషదాయకం. చాలా హాస్పిటల్స్ ఇవాళ రోజు ఇలాంటి మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం, ఆ మెడికల్ క్యాంప్ సందర్భంగా ఫ్రీ మెడిసిన్ ఇవ్వటం, దానికి సహకరిస్తూ ఈరోజు ఒక మంచి క్యాంపు నిర్వహించినటువంటి మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మండవ మురళీకృష్ణ గారు, మరి ఈ కార్యక్రమాన్ని తన మనవరాల పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వహణకి ఇక్కడ కార్యక్రమం తీసుకోవటం చాలా సముచితం, చాలా సంతోషదాయక విషయం. మరి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే పేషెంట్స్ ఇప్పుడే 9 అనుకున్నది 11:30 వరకు ప్రోగ్రాం బిగిన్ అయ్యి లేట్ అయింది. మరి వారందరికి కూడా నేను కోరేది డాక్టర్లందరినీ కూడా కొంతమంది హాస్పిటల్స్కి వచ్చినప్పుడు చాలామంది అన్నీ బేర్ చేయగలరు,
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్టీఆర్ వైద్య సేవతో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం మెడికల్ క్యాంప్గా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పటికీ వాటిని కూడా అందుకోలేక ఇబ్బందులు పడి మీ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు దయతో చాలా వరకు డాక్టర్లందరూ కూడా మంచి ఆలోచనతో పనిచేస్తున్నారు. నాకున్న సమాచారం మేరకు నేను కూడా అనేక హాస్పిటల్స్కి రెఫర్ చేస్తుంటాం ఒక పేషెంట్ని. ఏదో అంటే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ మాకు వచ్చేసరికి ఏంటంటే ఎవరు వచ్చేసేదనో ఆ బిల్ వేసి నాకు బిల్లు తగ్గిమనో, లేకపోతే ఇంకేదైనా మెడికల్ కేర్ కొంచెం అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ తీసుకోవడం, లేకపోతే కొంచెం అలర్ట్గా ఉండటం, కానీ పోయినప్పుడు వెంటనే రిసీవ్ చేసుకోవడం. అనేక మంది వస్తుంటారు. ఏ హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పినా, ఏ డాక్టర్కి చెప్పినా చాలా వెంటనే స్పందించి సహాయం చేస్తున్నటువంటి డాక్టర్లందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు కూడా. మరి కొంతమంది నిరుపేదలు ఉంటారు, ఏ ఆధారం లేకుండా ఉంటారు. ఒకసారి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఆ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కూడా లేకుండా ఉండే అవకాశాలు ఉంటుంటాయి. ఒకసారి కొన్ని జబ్బులకు ఉన్నాయి, కొన్ని జబ్బులకు లేవు. అలాంటి సందర్భంలో డాక్టర్లు కొంచెం మంచి హృదయంతో వారందరికి సేవ చేసే కార్యక్రమాలని కొంచెం అంటే దాన్ని సేవా దృక్పథంతో, మానవతా దృక్పథంతో కూడా కొన్నిసార్లు మీకు ఇబ్బందులు ఉంటాయి. హాస్పిటల్ నిర్వహణ కూడా భారమైనటువంటి పరిస్థితులు, భారీ ఎక్విప్మెంట్తో కోట్ల రూపాయల ఖర్చులతో ఉన్నట్టు ఎక్విప్మెంట్లు పెట్టుకొని ఫ్రీ మెడికల్గా చేయాలంటే కష్టం అయినప్పటికీ కొంతమందిని మంచి దృష్టి పెట్టుకొని కొంచెం మానవతా దృష్టితో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలని మరి సందర్భంగా ఇక్కడ చూసినప్పుడు డాక్టర్లు వాళ్ళ ఆలోచనతో పనిచేస్తున్నాను కూడా నేను విశ్వసిస్తున్నాను. మరి కార్యక్రమం చివరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన సూర్యశ్రీ ట్రస్ట్ అధినేత మండవ మురళీకృష్ణ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహణ ముందుకు వచ్చినటువంటి మన ఎందేటి సుబ్బారావు గారు, మరి ఇక సహకరించినటువంటి ప్రత్యేకంగా మురళీకృష్ణ గారు చెప్తున్నారు మన సర్దార్ గారు, షహానా గారు, మరి మన శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా నేను మనం వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన, ఆయన ఏరే ప్రొఫెషనల్ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయటం నాకు ఇష్టం. నేను కూడా నాకు ఇప్పుడు తిరిగి దొరికితే ఇలాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి సహాయ సహకారాలు అందించడం నాకు ఇష్టం అని చెప్పడం. మనం అందరం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పని కంటే కూడా కొన్ని ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ముందుకు రావటం, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు తోడుగా వాలంటరీ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా ఈ చారిటబుల్ ట్రస్టులు ముందుకు వచ్చి పనిచేయటం, ప్రజలను ఆదుకోవాలి. జీవితంలో ఒక్కటే, మనం ఎంతకాలం బ్రతుకుతామని తెలియదు. ఏ క్షణమైనా ఈ జీవితం అనేది ముగిసిపోతూ ఉంది. పుట్టిన తర్వాత చచ్చే లోపల ప్రతి మనిషి తోటి మనిషికి సహాయం అందించాలి. ఒకవేళ సహాయం అందించలేకపోయినా కీడు చేయకూడదు. నువ్వు మంచే చేయొద్దు. అసలు నా పాలసీ ఒకటే, నువ్వు అసలు మంచి చేయి, మాకు కీడు చేయకుండా చాలు నీ ఎందుకంటే ఎప్పుడైతే కీడు చేయవో ఆటోమేటిక్గా వాడికి మంచి జరుగుతుంటుంది. కాబట్టి మన జీవితంలో పుట్టిన తర్వాత మరి తిరిగి ఈ ప్రయాణం ముగించే లోపల ఎంతమందికి మనం సేవ చేసాము, ఎంతమందిని ఆదుకున్నాం, ఎంతమందికి అండగా ఉన్నాం, ఎంతమందికి తోడుగా ఉన్నాం, ఎంతమంది కష్టంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందించాం, ఒక చేయూతనించాం, ఒక చేయి అండగా ఉంది అనేటువంటి ఆలోచించుకొని డాక్టర్లు కావచ్చు, ఈ సేవా సంస్థల ఆర్గనైజర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలని ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి. ఒక కార్యక్రమం పెడితే కొన్ని చోట్ల పాపం అన్ని ఖర్చులు పెట్టుకొని భారీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి గ్రామాలు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోయి మనం పిలుచుకొని రావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే కానీ ప్రజలు ఒక పిలుపు మేరకు వచ్చి వాడుకుంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వస్తే నేను మొదట ఉదయం రాగానే చూశాను, చాలామంది వచ్చారు, చక్కగా ఈ యొక్క ట్రీట్మెంట్స్ ఏదైతే టెస్టులు ఉన్నాయని చేయించుకుంటున్నారు. ఇలా రెస్పాన్స్ ఉండాలి. రెస్పాన్స్ ఉండి ప్రజలు విరివిగా ఇలాంటి క్యాంపులు పెట్టినప్పుడు వస్తున్నప్పుడు ఇంకొకసారి క్యాంపులు నిర్వహించాలి. నిర్వాహకులకు కానీ డాక్టర్లు వాళ్ళందరూ కూడా కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉపయోగించుకొని మీ ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతూ ఇలాంటి మంచి అవకాశం, ఇలాంటి కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మన ఎందేటి సుబ్బారావు గారు, అదేవిధంగా డాక్టర్ మన మండవ మురళీకృష్ణ గారు, మరి మిత్ర బృందాన్ని అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముందుగా ఎందేటి రఘువీర్ మరియు నందిని రమణ గారి కుమార్తె పూజిత పుట్టినరోజు సందర్భంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే వేదిక కింద ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ దీని ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలాజీ గారికి నా ధన్యవాదాలు. ముందు హ్యాపీ బర్త్డే పూజిత, గాడ్ బ్లెస్ యూ. పేదలకు విద్య, వైద్యం భారమైన ఈ రోజుల్లో రఘువీర్ గారు లాంటి దాతలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం చాలా అభినందనం. ఇలాగే ప్రతి ఒక్కరు తమ పిల్లల పుట్టినరోజు లేక ఇంకేదైనా సందర్భం కల్పించుకుని ఇలా పేదలకి మంచి కార్యక్రమాలు చేయడం చాలా మంచి పరిమాణం. అందుకని చిన్నప్పటి నుంచే మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి సేవే మార్గం అని చెప్పేసి.
దానివల్ల వాళ్ళ క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. నేను రఘువీర్ని 2-3 సార్లు కలిశాను. చాలా క్రమశిక్షణ గల వ్యక్తి, ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని పరితపిస్తూ ఉంటారు. మా సర్దార్కి బాగా నచ్చిన వ్యక్తి, ఎప్పుడు రఘువీర్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా సూర్యశ్రీ ట్రస్ట్ స్థాపించి 7 సంవత్సరాలైంది. ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తూ ఉన్నాం. ఇంకా ముందు ముందు కూడా దాతల సహాయ సహకారాలతో మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సహాయం కావాలన్నా మా సూర్యశ్రీ ట్రస్ట్కి వస్తే మేము చేయదగల సహాయం మేము చేస్తాము. అలాగే మా ముందుండి నడిపిస్తున్న వెనక ముందు కూడా మా డాక్టర్ సోదరులు చేపల వంశీకృష్ణ గారు కానీ, అలాగే చావల ప్రకాష్ గారు కానీ, ఇంకా ఇతరు డాక్టర్లు ఇప్పుడు కొత్తగా పరిచయం అయ్యారు. వీరందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి గత వారం రోజుల నుంచి ఆర్నిసులు కష్టపడుతున్న జనసేవ శ్రీనివాస్ కానీ, రవి గొల్లపూడి రవి, అలాగే నేరేళ్ళ శ్రీనివాసరావు, మా సర్దారు, ఇంకా ఇతరు మా ఇక మారేళ్ళ సుబ్బారావు గారి గురించి మనం ఎక్కువ చెప్పుకోవసరం లేదు. రోజు రోడ్డు మీదే ఉంటాడు. ఆయన గురించి మనం ఎక్కువ పొగిడితే మనకు ఇబ్బంది వస్తుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇలా పేదలకు ఎప్పుడు అండగా నిలుస్తున్న మా సర్దార్ షహనాజ్ దంపతులను అభినందిస్తూ నాకు కూడా ఈ అవకాశం కల్పించిన సర్దార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్లో ఉపాస్ హాస్పిటల్ పాల్గొనడం చాలా సంతోషం అండి. ముఖ్యంగా ఈరోజు ఈ క్యాంపుకి రావడం, పేషెంట్స్ని ట్రీట్ చేయడంతో భాగంగా సంఘంలో సోషల్ సర్వీస్ పెద్ద ఎత్తున చేస్తున్న ప్రముఖుల్ని కలుసుకోవడం చాలా హ్యాపీ అండి. ఈరోజు అతిథులుగా వచ్చిన నూక్సాన్ బాలాజీ గారికి, అలాగే మన మండం మురళీకృష్ణ గారికి, మిగతా పెద్దలందరికీ ఉపాస్ హాస్పిటల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది. ఈరోజు ఈ మెడికల్ క్యాంపులో ఈ అవకాశం ఇచ్చిన దానికి, పాల్గొనేదానికి అవకాశం ఇచ్చిన దానికి. మెడికల్ క్యాంప్లో నాతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ రాధా గారు, అలాగే ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ గోనుగుంట శ్రీనివాస్ గారు, మిగతా వైద్య బృందం అందరం ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ ఒక నెల రోజులు హాస్పిటల్ సర్వీసెస్లో భాగంగా ఉచితంగా ఫ్రీ ఓపీ, దాంతోపాటు ఏ ల్యాబ్ టెస్ట్ అయినా, ఏ సిటీ స్కాన్ లాంటి పెద్ద ఎత్తున అంటే ఎక్కువ ఖర్చు అయ్యే పెద్ద టెస్ట్ అయినా సరే, ఎండోస్కోపీ కానీ, బ్రాంకోస్కోపీ కానీ, అన్ని వైద్య సేవల్లోనూ 50% రాయితీతో మేము చూడడం జరుగుతుందండి ఈ నెల రోజులు. ఈ అవకాశం ఈ క్యాంప్లో పాల్గొనే వాళ్ళందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మా హాస్పిటల్తో పాటు మిగతా హాస్పిటల్స్, కంటికి సంబంధించి స్మార్ట్ విజన్ కానీ, శ్రీరామ్ హాస్పిటల్ కానీ, నెక్స్ట్ ఉషా ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్ కానీ, వాళ్ళ పరికరాలు తీసుకొచ్చి ఇక్కడ అందరినీ ఎవాల్యుయేట్ చేయడం, టెస్ట్ చేయడం చిన్న విషయం కాదు. వర్కింగ్ డే రోజు, అందులోనూ ఉదయం పూట వాళ్ళ హాస్పిటల్లో పేషెంట్స్ సర్వీసెస్ ఇబ్బంది పడుతున్నా కూడా మీకోసం ఈరోజు రావడానికి ముఖ్య కారణం అది సూర్య చారిటబుల్ ట్రస్ట్ మీద ఉన్న అభిమానంతోనే మేము రావడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులు, పెద్దలు, వేదిక మీద ఉన్న ఆత్మీయులందరికీ, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఒంగోలు, అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, మీడియా మిత్రులకి, ఆత్మీయులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఉచిత వైద్య శిబిరంలో నేను అతిథిగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రజలందరూ, అలాగే చిన్నారి పూజిత గారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తే ఏ రోజు ఏ హాస్పిటల్ కన్నా కానీ ఓపీకి వెళ్ళి కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మీ ఓపీ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీ వద్దకే చూసారుగా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను, అందరూ సీనియర్ డాక్టర్స్, మల్టీ స్పెషాలిటీ డాక్టర్, హాస్పిటల్ ఓనర్సే మీకోసం వైద్యం అందించడానికి రెడీగా కాసుకొని ఉన్నారు. సో అలాంటి పెద్ద డాక్టర్ చేత మీరు సేవలు అందించుకోవడం నిజంగా మీ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఒక స్పెషలిస్ట్ కాకుండా అన్ని రకాల స్పెషలిస్టులు ఈరోజు మీకు అందుబాటులో వచ్చడం ఒక అదృష్టంగా భావిస్తే, ఇంకోటి మీరు ఇంతమంది నిజమైన ప్రజల ఆశీస్సులు మన చిన్నారి పూజిత మీద ఈరోజు జన్మదిన సందర్భంగా మీ ఆశీస్సులు అందించడం కూడాను ఆ చిన్నారి పూజిత కూడా చాలా అదృష్టవంతురాలుగా భావిస్తూ మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు, యాక్చువల్ చెప్పాలంటే మాకు వేరే కార్యక్రమాల ఈ వైద్య శిబిరంలో మేము పాల్గొలేకపోయాం శ్రీరామ్ హాస్పిటల్ తరఫున. కానీ మా తరఫున మేము ఇంకోటి కూడా ఆలోచించి ఒక విషయం చెప్తా ఉన్నాను. ఈరోజు ఎవరైనా కానీ ఈ క్యాంపులో ఉచితంగా వైద్యం చేయించుకున్నారో, ఈ రిజిస్టర్ కాపాడారో, వీరందరికీ కూడా మన
గుంటూరు రోడ్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన శ్రీరామ్ హాస్పిటల్ ఉంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా హాస్పిటల్లో కూడా 4 రోజుల పాటు ఈ రోజు వైద్యం చేయించుకున్న వాళ్ళకి ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యశ్రీ ట్రస్ట్ గురించి ఒక మాట చెప్పాలి. సూర్యశ్రీ ట్రస్ట్ అనేది నమ్మకానికి పేరుగన్నది. మనం ఏదో చెప్పాము చేసామని కాకుండా వాళ్ళు ఏది చేసినా కానీ ఇంతే హార్ట్ఫుల్గా చేస్తారు. నిరంతరాయంగా రేయింబావులు కష్టపడి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారంటలో ఈ ఉచిత వైద్య శిబిరం ఒక గొప్ప ఉదాహరణ. ఏ కార్యక్రమం చేసినా కానీ ప్రకాశం జిల్లాలో సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా సాయం పొందిన వాళ్ళు ఎవరు ఉండరంటే అది పెద్ద అతిశయోక్తి కాదు. ఇలాంటి సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు సర్దార్ గారికి, షహనాజ్ గారికి, మరీ ముఖ్యంగా మా మిత్రులు మండవ మురళీకృష్ణ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పూజితకి హృదయపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు ఈ వేదిక ముందు తెలియజేస్తూ ఉన్నాను. ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగం. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య పరీక్షలు, మందులు కూడా పంపిణీ చేస్తారు కాబట్టి పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. పేదలను నివసించే ప్రాంతంలో, ఎక్కువ మంది ఉండే ప్రాంతంలో ఈ గోపాల్ నగరం చుట్టూ ఈ విధంగా పూజిత తల్లిదండ్రులు పేరు మీద ఇవాళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం చాలా ఉపయోగం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరంలో మా స్మార్ట్ విజన్ తరపున మేము పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక కంటి పరీక్షలు మిగతా హాస్పిటల్స్ తరపున వచ్చిన వాళ్ళకు కూడా ఉచితంగా పరీక్షలు చేసుకొని వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి ఈ మెగా వైద్య శిబిరాలు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులు మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. సో ముందుగా పూజితకు జన్మదిన శుభాకాంక్షలు. సో ఈ వైద్య శిబిరం ద్వారా అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, ఏం చేస్తారనేది చాలామందికి అవగాహన లేదు. ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ ప్లాస్టిక్ సర్జరీలో ఎక్కువ మనకి సంబంధించి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి పాదాలకు గాయాలకు చికిత్స చేస్తారు. దీంట్లో అంటే ఏ గాయమైనా కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కాలిన గాయాలు ఉన్నా కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా నయం చేయటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపులో మేము ఇక్కడ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేశాము. షుగర్ ఉన్న పేషెంట్స్కి కాలికంతా కూడా స్క్రీనింగ్ చేస్తున్నాము. అంటే నరం స్పర్శ ఎట్లా ఉంది, రక్త సరఫరా ఎట్లా ఉంది అనేది తెలుస్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ మెగా మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మెయిన్గా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇట్లా మెగా క్యాంప్ జరగడం అనేది చాలా ముఖ్యమైనది. మీరు ఈ క్యాంప్లో కంటి నుంచి కాళ్ళ దాకా సంబంధించిన డాక్టర్లందరూ ఇక్కడ ఉన్నారు. ఈ క్యాంప్ని మీరందరూ సద్వినియోగం చేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చాలా ఎర్లీగానే డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. మీరందరూ డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని ఇంకా బలం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఇలాంటి ప్రోగ్రాం మనకి అందజేస్తున్న పూజిత పాపకి హ్యాపీ బర్త్డే చెప్తూ థ్యాంక్ యూ. ఈరోజు మా మనవరాలు పూజిత పుట్టినరోజు సందర్భంగా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉచిత మెగా వైద్య శిబిరానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నోసాని బాలరాజు గారికి, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మండవ మురళీకృష్ణ గారికి, ఇక్కడ వచ్చినటువంటి హాస్పిటల్స్, ఉపాస హాస్పిటల్స్, ఉషా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సుధా దంత వైద్యశాల, స్మార్ట్ విజన్ హాస్పిటల్, డాక్టర్ శ్రీరామ్ హాస్పిటల్ వారికి, అందరూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, కార్యక్రమానికి వినియోగించడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి సంస్థ యొక్క ఉద్దేశం, తర్వాత ఇక్కడ పెట్టడానికి, ఈ కార్యక్రమం పెట్టడానికి ఉద్దేశం అనేది మన పెద్దలందరూ తెలియజేస్తున్నారు. కావున ఈ కార్యక్రమానికి అందరూ ఈ సేవలను అందించుకొని కోఆపరేట్ చేస్తున్నారు కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పటికీ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడి 9వ సంవత్సరం. ఈ 9 సంవత్సరాల్లో మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. ఈ సేవా కార్యక్రమాలు చేసామంటే దానికి ముఖ్య కారణం మన శ్రీ మండవ మురళీకృష్ణ గారే. మండవ మురళీకృష్ణ గారు లేనిదే
మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ లేదు, ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా లేవు. ముందు మన ఈ సేవా కార్యక్రమం చేసేటప్పుడు ముందు మనం తెలుసుకునేది కూడా మండవ మురళీకృష్ణ గారికి. ముఖ్యంగా ఈ ఒక కార్యక్రమం జరుపుతున్న ఎందేటి వీరు గారు నాకు ఫేస్బుక్ మిత్రుడు. 5 సంవత్సరాల క్రితం తాను చేయని సేవా కార్యక్రమాలే లేవు. నా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్ని సేవా కార్యక్రమం చేసినా ఈ ఒక మిత్రుడు వీరు తన పేరు కానీ తన ఫోటో కానీ బయటికి పెట్టాడు. బయటికి పెట్టకుండానే సేవా కార్యక్రమం చేస్తారు. ఈ ఒక మెగా ఉచిత వైద్యం కోసం మేము సంప్రదించిన వెంటనే ఒంగోలులో పెద్ద హాస్పిటల్ అయినటువంటి ఉపాస హాస్పిటల్ గారు, స్మార్ట్ విజన్ హాస్పిటల్ గారు, ఉషా మరియు సుధా దంతల్ వైద్యశాలగా వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ఇప్పుడు ఓన్లీ పబ్లిసిటీ కోసమే ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. అనారోగ్య బాధితులు వచ్చిన ప్రతి ఒక్కరికి చివరి వరకు చూపించుకొని మీకు అవసరమైతే ఆపరేషన్ కూడా మన సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా తప్పకుండా చేపిస్తాను. అలాగే మీరు ఒక కార్యక్రమం ఉపయోగించుకొని బోధన చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వీరు తల్లిదండ్రులైనటువంటి వీరుగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్యంగా కారణమైన మన జనసేన శ్రీనివాసరావు మిత్రుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పూజిత పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత మెగా వైద్య శిబిరానికి సహకరించినటువంటి మన ఉపాస్ హాస్పిటల్, అలాగే సుధా దంత వైద్యశాల, స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్, ఉషా హాస్పిటల్ వీరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత మెగా వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా మేము ఒంగోలులోని ప్రతి ఏరియా కూడా ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి సంబంధించి మనం క్యాన్వాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఈ కార్యక్రమానికి ఇలా చేయాలి అనే సహకరించినటువంటి మన ఎన్ఆర్ఐ గారు ఎందేటి రఘువీర్ గారు వారి యొక్క సహకారంతోనే ఈ కార్యక్రమం మొత్తం కూడా మనం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మరియు సెక్రటరీ సర్దార్ బాషా గారు వారు నిరంతరం వారు చెప్పిన ఆ టైం నుంచి కూడా ఈనాటి వరకు కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని ఏరియాలు మనం క్యాన్వాస్ రూపం కానీ పాంప్లెట్స్ రూపం కానీ మనం వెళ్ళి ఎవరికైతే ఉచిత వైద్య శిబిరం అవసరమో వాళ్ళందరికీ మనం చేరువేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే ఉన్నారు. దానిలో భాగంగా మాకు సూర్యశ్రీ సభ్యులైనటువంటి మేము కూడా కొంతమంది వాలంటీర్స్ రూపంలో మేము దానికి సహకరిస్తూ ఉన్నాం. Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.